హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు దొండకాయ అనేది తినవచ్చా తినకూడదు అనేది కొంతమంది వ్యూవర్స్ అయితే అడిగారు. సో దీని గురించి అయితే పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అయితే అడగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దొండకాయ తినడం అనేది చాలా మంచి ఉపయోగకరమైనదండి. సో దొండకాయలో అనేక విటమిన్స్ అయితే ఉన్నాయి. ఆ విటమిన్స్ అన్నీ కూడా గర్భిణికి, కడుపులో ఉన్న శిశువుకి చాలా యూజ్ అవుతాయి. సో మనం సాధారణంగా ఇంట్లో వండుకొని దొండకాయలు తినొచ్చా తినకూడదా, ప్రెగ్నెన్సీలో ఏమైనా వెయిట్ గెయిన్ అవుతారా, లేకపోతే తింటే ఏమైనా ర్యాషెస్ వస్తాయి, ఇలా రకరకాలుగా డౌట్స్ అయితే అడిగారు. సో అటన్నిటికీ ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తా. చివరి వరకు అయితే చూడండి. బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్, మై ఆల్ స్కాన్ రిపోర్ట్స్ చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి, వెళ్ళైతే చూడండి. అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ దొండకాయలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ దొండకాయ కర్రీని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా మన బాడీకి అంది, బేబీకి కూడా ఎక్కువగా అందుతుంది. సో దానివల్ల కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండదు, మలబద్ధక సమస్య అనేది పూర్తిగా పోతుంది. సో కాబట్టి దొండకాయ కర్రీని నిరభ్యంతరంగా అయితే తినచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీకి ఇమ్యూనిటీ బూస్టప్లా ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచి బాడీ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. కాబట్టి దొండకాయలు అనేది ఖచ్చితంగా తీసుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఎక్కువగా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ పొటాషియం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాపులు వస్తాయి, కాళ్ళు పొంగులు, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం ఇలాంటివంతా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఈ దొండకాయలు తీసుకోవడం వల్ల ఏంటంటే కాళ్ళు తిమ్ముర్లు అనేది తగ్గుతుంది, కాళ్ళు వాపులు తగ్గుతుంది, మనకి మోకాళ్ళ నొప్పులన్నీ కూడా తగ్గుతుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో బేబీ యొక్క టీత్ అండ్ బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది, బేబీ ఎముకల దృఢంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి దొండకాయలు అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో అనేమియా సమస్య రాకుండా చేస్తుంది. అంటే లైక్ గర్భిణీలకి బ్లడ్ అనేది తగ్గిపోతుంది కదా. సో బ్లడ్ అనేది ఎవరికైతే తగ్గుతుందో అలాంటి వాళ్ళు మీరు ఎక్కువగా దొండకాయలు తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, అనేమియా సమస్య కూడా దూరం అవుతుంది. కాబట్టి దొండకాయల్లో చాలా అనేక రకాల విటమిన్స్ అయితే ఉన్నది. కాల్షియం ఉంది, ఐరన్ కంటెంట్ ఉంది, మెగ్నీషియం ఉంది, పొటాషియం ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ B6 ఉంది. సో ఇలా చాలా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈజీగా తినొచ్చండి. చాలా మంచి కర్రీ కూడాను దొండకాయ ఈ కూరగాయలు తీసుకోవడంలో చాలా మంచిది. కాబట్టి మీరైతే రెగ్యులర్గా అయితే తీసుకోకండి ఏది కూడా, వీక్లీలో ఒక 3-4 టైమ్స్ అయితే దొండకాయని అయితే తీసుకోండి. అది కూడా ఉడికించి మాత్రమే తీసుకోండి. ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బాడీలో ఫ్యాట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా ఫ్యాట్ ఇంక్రీజ్ కాకుండా మీరు జస్ట్ కర్రీ వాటర్ వేసి కర్రీని చేసుకొని తింటే బెటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.